వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు సేవా కార్యక్రమం పెట్టిందో, సో చాలామంది మహిళలు దీనికి మాకు చాలా బాగా ఉంది అని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆటో వాళ్ళు మేము నష్టపోతున్నాము ఆ ఉచిత సర్వీస్ ఇవ్వడంతో అని చెప్తున్నారు. సో వారినే అడిగి తెలుసుకుందాము. నా పేరు నాగేష్ అండి. ఆటో మన మహిళల కోసం ఫ్రీ చేశారు, ఓకే. కానీ కొన్ని విధాల ఆటోలో గిట్లా సదుపాయం కలిగించాలి. ఎందుకంటే ఓలా, ఉబెరు, రాబిటోలు ఇవన్నీ వచ్చాయి కాకుండా పోలీసు వాళ్ళు తంగ్ చేస్తుడు, మాకు ఫోటో చాన్ చేస్తుడు, ఎక్స్ట్రా కస్టమర్ని ఎక్కించుకుంటా అంటే మాకు ఇప్పుడు పబ్లిక్ లేడీస్ ఇవ్వలేరు, జెంట్స్ ఇస్తారు. ఓలో 10-20 వస్తాయి, ముంగడ కూర్చోట్టుకుంటే పెనాల్టీ కొట్టుడు, మాకు పోలీసు వాళ్ళది ఇబ్బంది అయింది. ప్లస్ ఓలా, ఉబెర్, రాబిటోలు బైకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు రేట్లో కాక డౌన్ చేసి తీసుకెళ్ళడు. మా బిజినెస్ ఫస్టే లేదు. ఫ్రీ చేసినందుకు ఓకే, హ్యాపీ. ఆటోలు అందరూ మా చెల్లెలు, అక్క వాళ్ళకు హ్యాపీ చేశారు, ఓకే. కానీ మా ఆటోల కోసం, మా బాధ్యత కోసం మీరు ఏమైనా చూసి మాకు కనుకరించి. దీనికి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఏదైతే ఉచిత సర్వీసు లేడీస్కి పెట్టడము, సో మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఫ్రీగానే వెళ్తారు కదా, సో దీనికి గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను మన ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టారు, ఓకే, మాకేం ప్రాబ్లం లేదు, మంచిదే. కానీ మాకు ఓలా, ఉబెర్ ఉన్న వెహికల్ ప్రకారంగా ఆటోలు ఎక్కువైపోయినాయి. డ్రైవర్లు ఒక ఫ్యామిలీలో చాలా కస్టమర్లు, చాలా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకు మాకు ఇల్లు నడవైందే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఓలా, ఉబెర్, రాబిటో అయితే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మేము నష్టపోతున్నాం బిజినెస్ కోసము. కొంచెం మాకు హెల్ప్ చేయండి ప్రభుత్వం తరఫున ఏమైనా. సో ఏదైతే మీకు ఓలా, ఊబర్ అంటున్నారో, ఓలా, ఊబర్ రాకముందుకు ఎంత సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? ఓలా, ఉబెర్ రాకముందు 1200 సంపాదిస్తుండే, ఇప్పుడు ఓలా, ఉబెర్ వచ్చినా 400-500 సంపాదించలేకపోతున్నాం. సో మరికొందరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు రమేష్ అండి. మన ఈ ఓలా, ఊబర్ వల్ల మాకు ఎక్కడ అడగట్లేదు. వాళ్ళ ఇంటి దగ్గర పోయేసరికి మాకు ఏమీ రావట్లేదు. వాళ్ళు అసలు వద్దు అంటారు. ఎక్కడ పోయినా ఆటో రోడ్డు మీద అడగట్లేదు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడి అక్కడే ఉంటుండే మాకు 500 కూడా రావట్లేదు. మరి మేము ఇంటికి కిరాయి ఏం కట్టాలా, మా స్కూల్ పిల్లల ఫీజులు ఏం కట్టాలా? దానికి సమస్య ఏదైనా గవర్నమెంట్ చేయాలని మా కోరిక. ఉచిత సర్వీస్ ఏదైతే లేడీస్కి ఫ్రీ బస్ పెట్టారో, సో దాని మీద మీ ఏం డిమాండ్స్? మేము దాని మీద ఏం డిమాండ్ చేయదలుచుకోలేదు. కాకపోతే వాళ్ళు ఉచిత సర్వీస్ అన్నప్పుడు అందరూ ఉచిత సర్వీస్ అన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్గా ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఏదైనా సౌకర్యం కలపాలి, మాకు కూడా ఆటో డ్రైవర్లకు ఏదైనా తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకున్నాం. సార్ నా పేరు లింగం సార్, MD1 ఆటో డ్రైవర్ని. ఓకే, ఇచ్చింది మంచిగా ఉంది. మాకు పింఛన్ లాగా ఏమని ఇస్తే మాకు బాగుంటుంది. పింఛన్ మీకేది మీ ఎంత దోస్తా అంత ఇవ్వండి, మాకేం బాధ. నాకు 64 ఏళ్ళు ఇప్పటిదాకా గవర్నమెంట్కి వెళ్ళి పింఛన్ వస్తలేదు నాకు. అది బాధ మాది. సో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు గవర్నమెంట్ స్కీమ్ పెట్టిందో, సో ఆ స్కీమ్ వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్ వరకే ఉంటుంది. సో ఇంటి వరకు గల్లీలకు అయితే బస్సు రాదు. సో ఇక్కడ నుంచి అయితే మీ ఆటోలు అయితే నడవాల్సిందే కదా. సో మరి దీనికి ఏం ఇప్పుడు ఏదైతే మీకు నష్టం అయితే జరగట్లేదు కదా ఇందులో? ఇప్పుడు ఏమంటారు, అదేమంటారు మేము బస్సు ఫ్రీలో పోతామంటారు. ఏమంటారు మేము ఆటో ఎందుకయ్యా, మాకు బస్సు ఫ్రీ ఉందంటారు. ఎక్కడ దాకా పోతారు ఫ్రీగా? బస్సులో ఎక్కడ దాకా పోతారు వాళ్ళు? అది పోతారు, ఆ నుంచి ఆటో ఎక్కుతారు. ఇక ఆ నుంచి 20-30 రూపాయలు 40 రూపాయలు ఆటో ఎక్కుతారు. ఎక్కడని కాదు, ఎక్కుతారు. అని మాకు ఉపాధి ఎట్లా చెప్పండి? ఇన్ని దినాలు కష్టపడ్డాం ఈ ఫీల్డ్కి వెళ్ళి వేరే ఫీల్డ్లోకి పోలేము మేము. మాదేంటి సార్ చెప్పండి? కిరాయి ఆటోలు సొంతం. మా సమస్య చాలా ఉంటాయి. మా సమస్య మీద చెప్పదు. ఆంధ్రాలో ఇస్తున్నారు, అలాంటిది మాకు ఏమని ఇవ్వండి. మీరు మంచిదే కదా, మీరు చేసింది మంచి పని ఉంది, మాకు కూడా సాయం చేయండి. మాకు పెన్షన్ లాంటి నా 64 ఏళ్ళు ఇప్పటి నుంచి పెన్షన్ రాలేదు. కేసీఆర్ వేయలే, ఈయనేమి ఇస్తాడు? ఇక 64 ఏజ్ మీద సార్, 57. ఎన్ని నుంచి నడుపుతున్నారు ఆటో మీరు? నేను 32 ఏళ్ళ నుంచి నడిపిస్తాను MD1 డ్రైవర్. మంచిగానే ఉంది, ఆటో ఫీల్డ్ చేస్తున్నాం. కష్టం ఈ ఫీల్డ్కి వెళ్ళి వేరే ఫీల్డ్లోకి పోలేము కదా సార్ మేము. పోగలుగుతామంటే చెప్పండి, ఈ ఏజ్లో పోగలుగుతామా? పెన్షన్ లాంటివి ఇవ్వండి, మాకు మీరు మంచిదే చేస్తారు అని అందరు సాయం చేస్తారు, మాకు కూడా సాయం చేయండి మీరు అంతేనా? ఇంకేమో తప్పు చెప్పండి. సో ప్రజెంట్ ఏదైతే ఉచిత సర్వీసు లేడీస్కి ఫ్రీ సర్వీసు టికెట్ పెట్టడము అది మంచిదే కాదనట్లేదు. కానీ ఏదైతే మా పిల్లలది, మా భవిష్యత్తు కూడా కొంచెం చూసుకోవాలని గవర్నమెంట్కి వాళ్ళు విన్నపం చేస్తున్నారు.